వెల్కమ్ టు ఐ న్యూస్. కరోనా మహమ్మారితో పోరాడుతున్న క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రత్యేక నిధి వివాదం మరోసారి విమర్శలకు వేదికగా మారింది. 2020 మార్చిలో పీఎం కేర్స్ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పౌర సహాయ ఎమర్జెన్సీ సహాయ నిధిని ప్రారంభించారు. ఈ నిధికి వరదలా నిధులు వచ్చాయి. దీని మీద అప్పట్లో కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది కార్పొరేట్ సంస్థలకు వరంగా మారిందని ప్రతిపక్షాలు అప్పట్లో తీవ్రంగా విమర్శించాయి. ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు ఈ నిధి భారీ స్థాయిలో విరాళాలను ఆకర్షించింది. అంతే స్థాయిలో విమర్శలకు వివాదాలకు వేదికైంది. అసలు పీఎం కేర్స్ నిధిలో ఇప్పటి వరకు ఎంత జమ అయింది, ఎంత ఖర్చు పెట్టారు, దీని లక్ష్యం ఏంటి, ఎంతవరకు ఈ లక్ష్యాన్ని సాధించారో ఒకసారి చూద్దాం. మార్చి 2020 భారతదేశం కరోనా మహమ్మారితో పోరాడుతున్న క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక నిధిని ప్రారంభించింది. అదే పీఎం కేర్స్, ప్రధానమంత్రి ఎమర్జెన్సీ సహాయ నిధి. అసలు ఈ పీఎం కేర్స్ ఫండ్ ఉద్దేశం ఏమిటి, ఇప్పటి వరకు ఇందులో ఎంత మొత్తం జమ అయ్యింది, ఎంత ఖర్చు చేశారో, దీనిపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలు ఏంటి? కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో 2020 మార్చి 27న ఈ నిధిని ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్గా నమోదు చేశారు. దీని ప్రధాన లక్ష్యం ప్రజారోగ్య, అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర సంక్షోభ సమయాలలో బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించడమే. ఆరోగ్య రంగంలో మౌలిక వసతులను మెరుగుపరచడం, వాటి నిర్వహణకు ఖర్చు చేసేందుకు ఈ నిధిని ఏర్పాటు చేశారు. భారత ప్రధాని పదవీ రీత్యా ఈ ట్రస్టుకు చైర్మన్గా రక్షణ, హోం, ఆర్థిక శాఖల కేంద్ర మంత్రులు ట్రస్టీలుగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఒక్క 10 పైసలు కూడా ఈ నిధికి రావు. స్వచ్ఛందంగా వ్యక్తులు, సంస్థలు ఇచ్చే విరాళాల ఆధారంగా ఈ నిధిని ఏర్పాటు చేశారు. తాజాగా బయటకు వచ్చిన 2024-25 ఆడిట్ నివేదికల ప్రకారం 2025 మార్చి 31 నాటికి పీఎం కేర్స్ ఫండ్ సుమారు 8,452 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ప్రారంభించిన ఏడాదిలోనే సుమారు 7,183 కోట్లు ఈ నిధికి విరాళాలు అందాయి. ఈ కార్పస్ ఫండ్లో ఉన్న మొత్తం నిధిలో దాదాపు 93% అంటే సుమారు 7,846 కోట్ల రూపాయల నిధులను బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచడం వల్ల ఏడాదికి 100 కోట్ల రూపాయల వడ్డీ ఆదాయం కూడా వస్తుంది. అయితే పీఎం కేర్స్ నిధిలో ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఎంత ఖర్చు పెట్టారంటే కేవలం 87 లక్షలు మాత్రమే. అది కూడా 2024-25 మధ్య కాలంలోనే. ప్రధానంగా కోవిడ్లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం ఈ నిధులను ఉపయోగించినట్లు సమాచారం. పీఎం కేర్స్ నిధి ప్రారంభం నుంచే తీవ్ర రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువైంది. ఈ నిధి ఆర్టీఐ పరిధిలోకి రావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పీఎం కేర్స్ ఫండ్ అనేది ప్రభుత్వ పరిధిలోకి వచ్చే పబ్లిక్ అథారిటీ కాదని, అందువల్ల ఇది ఆర్టీఐ పరిధిలోకి రాదని అప్పట్లో ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. దీనిపై పారదర్శకత లేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నిధిపై కాగ్ ఆడిట్ లేకపోవడంపై కూడా విమర్శలు వచ్చాయి. ఈ నిధిని కాగ్తో కాకుండా ప్రైవేట్ చార్టెడ్స్ అకౌంటెంట్లతో ఆడిట్ చేయించడాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్, ప్రధాని రిలీఫ్ నిధి ఉండగా వేరే నిధి ఎందుకు అనే ప్రశ్న అప్పట్లో వచ్చింది. కార్పొరేట్ కంపెనీలు తమ సామాజిక బాధ్యత కింద సిఎస్ఆర్ నిధులను పీఎం కేర్స్కు ఇస్తే పన్ను మినహాయింపు ఉంటుందని, తమ విరాళాలను పీఎం కేర్స్ ఫండ్కి ఇవ్వడంతో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో సొమ్ము జమ అయింది. పన్ను మినహాయింపు పీఎం కేర్స్ ఫండ్కి ఇచ్చి రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయ నిధులకు ఇస్తే ఈ మినహాయింపు ఇవ్వకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పీఎం కేర్స్ నిధి ఒక రహస్య నిధిలా మారిందని, ఇందులో విరాళాలు ఇచ్చింది ఎవరు, ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో స్పష్టత లేదని కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నిధిలో 8,400 కోట్లకు పైగా డబ్బు ఉండి కూడా ఏడాదికి కేవలం 87 లక్షలు మాత్రమే ఖర్చు చేయడం ఏమిటని పౌర సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో పాటు నిధులను బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి వడ్డీ తీసుకోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్ వంటి మహమ్మారి సమయంలో అత్యవసర రక్షణ కోసం ఏర్పాటైన పీఎం కేర్స్ ఫండ్ వేల కోట్ల రూపాయలు నిల్వలు ఉన్నప్పటికీ ప్రజలకు ఏ విధంగానూ ఉపయోగపడట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. నిధులు ఫుల్, కేర్ నిల్ అంటూ వస్తున్న విమర్శలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అయితే ప్రజల నుంచి సేకరించిన నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆడిట్ నోట్లను ప్రజలకు తెలియజేయకపోవడం ప్రధాని మోదీ అహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఈ నిధిలో ఎటువంటి పారదర్శకత లేదని, కేవలం కార్పొరేట్ సంస్థలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చేందుకు ఈ ఫండ్ను మోదీ సర్కార్ తెరపైకి తెచ్చిందని హస్తం నేతలు విమర్శిస్తున్నారు.